రైతు రుణమాఫీతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతుల సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ రైతుల్లో ఉత్సాహం నింపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 12,975 మంది రైతులు రుణమాఫీ పొందారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే, అధికారులు, రైతులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరులోని రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణమాఫీ నేటితో ప్రారంభించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న సందర్భంగా సుదర్శన్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని ధరలను పెంచి కనీసం రైతులకు ₹1,00,000 లోన్ మాఫీ చేస్తామని కూడా చెయ్యని ప్రభుత్వం చేసిందా? లాస్ట్ ఇచ్చినట్టున్నారు, కొద్దిగా ఇచ్చింది, కొందరికి ఇయ్యలేదు. అటువంటిది గతంలో యావత్ భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో 75 లక్షల